హాయ్ హలో నమస్తే. నేను జనరల్ టాపిక్స్ ఒక 2, 3 జనరల్ మాట్లాడుతున్నా. ఎందుకంటే సబ్జెక్ట్ ఎంచుకోకుండా ఈరోజు జనరల్ ఎందుకు మాట్లాడుతున్నానంటే అప్పుడప్పుడు క్లారిటీ కూడా ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దెన్ ఐ ప్రిఫర్ టు స్పీక్ ఇన్ జనరల్ నార్మల్. ఓకే, నా ఒక ఫస్ట్ ఇష్యూ ఏంటంటే, థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ యునైటింగ్ అవర్ హిందూస్, థ్యాంక్ యూ ఫర్ యునైటింగ్ dividing Christians and Hindus. Thank you for dividing upper caste and lower caste. Thank you for dividing people. ఇలాగా కామెంట్లు వాట్సాప్లో వీడియోల కింద ఇవన్నీ చేస్తున్నారు. నాకు క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, డెఫినెట్గా మేము డివిజన్ చేస్తున్నాం. 100% ఏడిఎస్ విల్ డివైడ్, బట్ నాట్ హిందూ క్రిస్టియన్, నాట్ అప్పర్ క్యాస్ట్ అండ్ లోయర్ క్యాస్ట్, బట్ సెక్యులర్ అండ్ నాన్ సెక్యులర్ డివిజన్ మాత్రమే చేస్తున్నాం. సెక్యులర్ అండ్ నాన్ సెక్యులర్ డివిజన్ మాత్రమే చేస్తున్నాం. మీకు క్లారిటీ రావాలి ఏడిఎస్ ఏం చేస్తుంది అనేది. సో థ్యాంక్ యూ ఫర్ యునైటింగ్ హిందూస్, థ్యాంక్ యూ ఫర్ యునైటింగ్ క్రిస్టియన్స్, థ్యాంక్ యూ ఫర్ యునైటింగ్ దళిత్స్, థ్యాంక్ యూ ఫర్ యునైటింగ్ రెడ్డి కమ్మ. వీఆర్ నాట్ అది చేయట్లేదు స్వామి. మేము వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ డివైడింగ్ ద సెక్యులర్ అండ్ నాన్ సెక్యులర్. సెక్యులర్ అంటే ఏంటి అర్థం? ఎవరైతే అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే, మానవత్వమే మతము, మనుషులు అందరు కలిసి ఉండాలి, మనుషులందరూ కలిసి జీవించాలి, ఒకరి మీద ఒకరు దూషించకూడదు, కొట్టుకోకూడదు, అప్రెషన్ జరగకూడదు, మానవ హక్కులు కాపాడాలి. మేము ఎక్కువగా దళితుల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు? దళితులు ఏమన్నా బ్రాహ్మణుల, వాళ్ళు ఏమన్నా ఆధిపత్య కులస్తుల, అప్రెషన్కి గురవుతున్న కులాలు కదా. అప్రెషన్ తరపు నుంచి ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు డివిజన్గా తీసుకోకూడదు. We are talking multiple times, we are talking about Dalits, because generally they will be oppressed. Oppressed ఏంటి? డైరెక్ట్గా వచ్చేవాడు కొట్టడు, దళితుల్ని ఎవడు కొట్టడు, ఎవరు హింసించరు. సరే అవి ఎట్లా డైరెక్ట్ దాడులు ఎవరి జరిగితే ద డిఫరెంట్ ఇష్యూ. ఉద్యోగాల దగ్గర ఎస్సీలు అనగానే కొద్దిగా చిన్న చూపు, కొద్దిగా మనోడు కాదు అని ఫీలింగ్లు కొట్టుకుపోయాడు అనుకోండి. ఇది మనోడు కాదు అని ఫీలింగ్లు కొట్టుకుపోయేది కూడా అప్రెషనే. సో అన్సీన్ అప్రెషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతామే తప్ప వీఆర్ నాట్ డివైడింగ్ ది సొసైటీ. వీఆర్ డివైడింగ్ ది సొసైటీ బై ఐడియాలజీ. ఏడిఎస్ ఈజ్ డివైడింగ్ ది సొసైటీ బై ఐడియాలజీ. అంటే అందరూ సమానమే, క్రిస్టియన్, ముస్లిం, హిందూ, దళిత్, ఆదివాసీ, రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ్, అందరికీ ఫండమెంటల్ ఈక్వల్ రైట్స్ అని ఏడిఎస్ నమ్ముతుంది. మాకు ఇన్స్పిరేషను కొంతమంది ఓకే మెజారిటీ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇన్స్పిరేషన్ బైబిల్ అనుకోండి. బైబిల్ ఏం చెప్తుంది? అందరూ సమానమే, అందరూ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డ వాళ్ళు, అందరూ సమానమే, నో డిఫరెన్స్, నో బ్రాహ్మణ్, నక్షత్ర, ఎవ్రీబడి సేమ్ అనేది ఒక ఇన్స్పిరేషన్ అనుకోండి. మెజారిటీ క్రిస్టియన్స్ కాబట్టి దళితుల్లో వాళ్ళందరూ బయటకు వచ్చి అందరూ సమానమైన ఫండమెంటల్ హక్కుల గురించి యేసుక్రీస్తు ఇన్స్పిరేషన్ తీసుకుని మాట్లాడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు, ఆర్టికల్ 14 అందరూ సమానమే అని. మా నాయకుడు, మా దిశానిర్దేశం చేసి మా జీవితాలను కాపాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మా నాయకుడు. ఆయన చెప్పాడు అందరూ సమానమే అని. ఆ ఒక్కటే కదా మాట్లాడుతున్నారు. నోబడీ ఈజ్ డివైడింగ్, ఆల్ ఆర్ ఈక్వల్. అంటే డివిజనా? అందరికీ హక్కులు ఉండాలి, డివిజనా? అందరినీ సమానంగా చూడాలి, డివిజనా ఇది? వై డూ యూ సే దట్ థ్యాంక్ యూ ఫర్ యునైటింగ్ అస్, థ్యాంక్ యూ ఫర్ డివైడింగ్ అస్? ఇవన్నీ ఎందుకు బ్రదర్స్? సో వీ ఆల్ ఆర్ యునైటింగ్ బై సేయింగ్ ఆల్ ఆర్ ఈక్వల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇది మీరు కూడా యునైటింగ్ అని అంటున్నారు. మీరేమన్నారంటే సోషల్ హార్మనీ గురించి మాట్లాడుతుంటే అంబేద్కర్ అన్నాడు, యు ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ సోషల్ హార్మనీ, బట్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ ది సొసైటీ. అది ఎందుకు మాట్లాడమంటే లేదు, అందరూ ఈక్వల్, సొసైటీ ఎంత ఈక్వల్ ఉంటేట కష్టం, సొసైటీ ఈక్వల్ ఉండకూడదు, బట్ సోషల్ హార్మనీ ఉండాలి. అంటే ఎవరు అప్రెషన్ మీద అని అడిగాడు కదా అంబేద్కర్ గారు. సరేనండి, సోషల్ హార్మనీ గురించి మాట్లాడుతున్నారు మీరు, అందరూ యునైట్గా ఉండాలి, ఒకరినొకరు కొట్టుకోకూడదని మాట్లాడుతున్నారు. డివిజన్స్ అని అలానే పెడితే హౌ లాంగ్ అప్రెషన్? ఓకే, ఇప్పుడు అక్కడ ఎవరు ఉన్నాడు, హిట్లర్, ముసోలిని, వాళ్ళు కూడా సోషల్ హార్మనీ గురించి మాట్లాడారు. హిట్లర్, ముసోలిని, ఇప్పుడున్నటువంటి నియంత్రణలో
వాడు నార్త్ కొరియా నియంత ఒకడు, వీళ్ళందరూ కూడా సోషల్ హార్మనీ గురించి మాట్లాడతారు. ఏమంటారు, మీరు సమాజంలో మీరు గొడవలు సృష్టించకూడదు, అందరూ కలిసిమెలిసి ఉండాలి అంటారు. ఎందుకంటారు వాళ్ళు? నా అధికారం కింద, నా నియంతృత్వం కింద మీరెవరు నోరెత్తకూడదు అని అర్థం. సోషల్ హార్మనీ గురించి మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? స్వామి, నువ్వు పెద్ద నియంతవి, డెమోక్రటిక్ సొసైటీలో మనందరూ ఎన్నికల ద్వారా ఎన్నుకోబడాలి కదా, నువ్వేంది స్వామి అందరినీ మిలిటరీని పెట్టుకొని, హిట్లర్, ముసోలిని ఇలాంటి వాళ్ళు మిలిటరీని పెట్టుకొని ఆధిపత్యం దేశం మొత్తం నీ చేతిలోకి తీసుకొని నువ్వు సోషల్ హార్మనీ గురించి మాట్లాడుతున్నావు ఏంది అని అప్పుడు వాడిని అడిగారు అనుకో, ముసోలిని కానీ వాళ్ళని చంపేశారు, హిట్లర్ గారు వాళ్ళందరూ చంపేశారు. వాళ్ళు కూడా సోషల్ హార్మనీ గురించి మాట్లాడతారు. ఓకే, ఏమన్నా? అందుకని అంబేద్కర్ అన్నాడు, సోషల్ హార్మనీ గురించి మాట్లాడతావు కానీ నీ అప్రెషన్, నీ ఆధిపత్యం కింద ఉండండి అని ఇండైరెక్ట్గా చెబుతున్నావు, అది కుదరదు అన్నాడు అంబేద్కర్. అందరిని ఈక్వల్ చేయి, ఫండమెంటల్ రైట్స్ అన్నాడు. సో అది డివిజన్ కాదు కదా. వీఆర్ ఆర్ ట్రైంగ్ టు మేక్ యునైటెడ్ బై మేకింగ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. దట్స్ వాట్ ఏడిఎస్ ఈజ్ డూయింగ్. సెకండ్ వన్, మీ ఏడిఎస్ ఎజెండా పొలిటికల్ ఎజెండా ఉందా లేదా అంటున్నారు. నేను ఒక్కోసారి పొలిటికల్ ఎజెండా లేదని చెప్తున్నా, ఒక్కోసారి పొలిటికల్ ఎజెండా ఉంది అని చెప్తున్నా. మీరు పోటీ చేయండి అని చెప్తున్నా ఒక్కోసారి స్వామి మాకే పొలిటికల్ ఎజెండా లేదు, మీరు ఏం చేయకండి అంటున్నా. మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు నాకు తెలుసు. ఎందుకంటే ఫస్ట్ నాకే క్లారిటీ లేదు. నాకు ఎందుకు క్లారిటీ లేదంటే, మన విజయవాడలో మీటింగ్ పెట్టేంత వరకు నేను కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటా. విజయవాడలో మీటింగ్ పెట్టి మీ అందరితో మాట్లాడతాం కదా, అప్పుడు మనం నిర్ణయం తీసుకుందాం, పోటీ చేయాలా లేదా కేవలం ఒక ఎన్జిఓ లాగా రన్ చేయాలా, సొసైటీ మాత్రం రన్ చేయాలా, లేదు మనం కూడా రాజ్యాధికారం కోసం పోటీలకు దిగాలనేది మీరు నిర్ణయించండి. మీరు కదా పోటీ చేసేది, నేను కాదు కదా. ఓకే, ఇది డెమోక్రటిక్ సిస్టమ్. ఆఫ్టర్ ఆల్ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ డెమోక్రసీ. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నిర్ణయాధికారం అందరికి ఉండాలి అంటున్నా. నేను ఒక్క నెల నిర్ణయం తీసుకుంటాను, చేయలేను కదా. కాబట్టి విజయవాడలో మీటింగ్ పెడతాం తొందరలో, ఏడిఎస్కి సంబంధించి. విజయవాడ పోతే గుంటూరు ఎక్కడోసారి పెడతాం ఒక 2-3 నెలల్లో. ఏది భారీ బహిరంగ సభలు, అడావుడి సభలు కాదు, కోర్ మీటింగ్ ఓన్లీ డిస్కషన్ చేస్తాం అంతే. ఆ రోజు ఈ ఏడిఎస్కి సంబంధించిన వాళ్ళు మొత్తం ప్రేమ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వాలి, మేము బాధ్యతగా ఉన్నవాళ్ళు వచ్చి అక్కడ డెసిషన్ తీసుకుందాం, మనం పోటీకి వెళ్ళాలా లేదా, పొలిటికల్గా పార్టీలాగా పనిచేయాలా లేదా సంస్థలాగా పనిచేయాలా, అప్పుడు డెసిషన్ తీసుకుందాం. ఆ క్లారిటీ వచ్చింది మీకు. ఓకే, మూడోది కేజీ బాలకృష్ణన్ గారికి సంబంధించిన ఒక ఇది చూసా. ఏంటి, కేజీ బాలకృష్ణన్ గారికి సంబంధించి ఒక న్యూస్ పేపర్లో చూసా. ఏమని, ఆయన రిపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మీకు గతంలోనే చెప్పాను. ఇప్పుడు ఏదైతే కేజీ బాలకృష్ణన్ గారు, ఇప్పుడు చాలామంది ఇల్లెళ్ళి, నేను అదే చెప్తాను, మీరు కొద్దిగా మీరు ఎందుకు ఆలోచించట్లేదు నాకు తెలియట్లేదు. నేను ఇక్కడ ఏంటంటే, నేను ఎవరికైనా ఫోన్ చేశాను అనుకోండి, ఎవరు పెద్దోళ్ళకి ఫోన్ చేశాను అనుకోండి, నువ్వు చెప్పేది ఏంద్రబాయ్ నాకు తెలుసు అన్నట్టుగా ఉంటారు అందరూ. నువ్వు చెప్పేది నువ్వు చెప్పాలి మాకు, నేను నీకంటే తెలియగలవాలని అందరూ అలానే ఉంటారు. సంస్థలు పెట్టారనమాట, ఎక్కడికెక్కడ సంస్థలు, పొలిటికల్ పార్టీలు, సంస్థలు, ఎన్జిఓలు, క్రైస్తవ హక్కుల సంఘాలు, దళిత హక్కుల సంఘాలు, రకరకాల సంఘాలు పెట్టారు. అక్కడ సంస్థలు అక్కడ పెట్టారు. గల్లీకి ఒక సంస్థ ఉంది, కడప క్రైస్తవ పోరాటం, నెల్లూరు క్రైస్తవ పోరాటం, ఇవన్నీ క్రైస్తవ పోరాటం పెట్టారు. నేను వాళ్ళకి ఏమన్నా ఫోన్ చేసి బ్రదర్ ఇలా చేయండి అని నేను చెప్పిన, నా మాట వింటారని నేనైతే అనుకోవట్లా. అందుకని మీరు వినకపోయినా వీడియోలో డమ్ చేసేస్తాను. వినండి, నేర్చుకోండి, సరే కనీసం అదన్నా చేయండి. ఇప్పుడు నాకు ఫోన్ చేసి అడగడానికి మీకు ఈగో అడ్డం వచ్చింది అనుకోండి, కనీసం నా వీడియో చూసి నువ్వు మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. నేను అదే తెలుసుకున్నా. ఇక్కడ సమస్య ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీ బాలకృష్ణన్ గారు దేని మీద కమిషన్ వేశారు? కేజీ బాలకృష్ణన్ దేని మీద కమిషన్ వేశారు? దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా మీద కమిషన్ వేశారు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఇవ్వాలా లేదా అనే దాని మీద బాలకృష్ణన్ కమిషన్ వేసిన చట్టం అది. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా అంటే బీసీసీలో ఉన్న వాళ్ళ కోసం కమిషన్ వేశారు, మీకు కాదు, ఎస్సీల కోసం కాదు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కోసం ఆల్రెడీ బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఓసీ, మన ఆంధ్రప్రదేశ్లో బీసీసీ, కొన్ని రాష్ట్రాల్లో ఓసీలో ఉన్నారు. వాళ్ళంతా ఆల్రెడీ వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ మీద లేరు. వాళ్ళందరూ బిషప్పులుగా,
క్రిస్టియన్ సర్టిఫికేట్లు తీసుకొని రిజర్వేషన్స్ ఎస్సీ సమాజం నుంచి బయటికి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు బీసీసీలు, వాళ్ళని స్టడీ చేయమని బాలకృష్ణన్ కమిషన్ వేసింది. ఓకే, వాళ్ళని స్టడీ చేసి వాళ్ళలో పేదరికం ఉందా లేదా, వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఎస్సీలకు కలపాలా లేదనే దానికి బాలకృష్ణన్ కమిషన్ వేశారు. అప్పుడు మీరు రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వాలి? వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు, ఎవరు బీసీసీలు వెళ్ళినప్పటికీ వాళ్ళు పేదరికంలోనే ఉన్నారు. దళిత క్రైస్తవులు అంటే దళిత కులాల నుంచి క్రైస్తవులు వెళ్ళిన వాళ్ళు బీసీసీలు వాళ్ళంతా. ఓకే, ఆ బీసీసీలు మొత్తం కూడా పేదరికంలోనే ఉన్నారు అని దాన్ని ప్రూవ్ చేస్తూ మీరు కమిషన్కి ఉత్తరం రాయాలి కదా. ఇప్పుడు వెళ్ళిన సగానికి సగం మంది దానికి కొద్దిగా నా నెరేషన్ మీరు అపార్థం చేసుకున్నారు. నా నెరేషన్ ఏంటి, నేనేం చెప్పాను మీకు ఫోన్లో వీడియోలో నేనేం చెప్పాను? నా నెరేషన్ ఏంటి, 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి 5 గ్రూపులు. ఒకటి ప్యూర్ క్రిస్టియను, ఓకే, ప్యూర్ అంటే బీసీసీ వాళ్ళు పేదలు, బీసీసీలో ఉన్న రిచ్ పీపుల్, ప్యూర్ హిందువులు, హిందువులు రిచ్ పీపుల్, పూర్ పీపుల్. 5th గ్రూప్ ఉంది, వీళ్ళందరూ కూడా ఏంటంటే హిందూ రికార్డుల్లో ఉండి షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్ చర్చిలకు వెళ్తున్న వాళ్ళని చెప్పాను. ఓకే, వీళ్ళు వేరు అన్న. ఓకే, దీన్ని బట్టి వీళ్ళకి మత స్వేచ్ఛ గురించి మాట్లాడండి అన్న. ఎవరికి? 5th గ్రూప్కి. బాలకృష్ణన్ కమిషన్ వేసింది 5th గ్రూప్ కోసం కాదు. బాలకృష్ణన్ కమిషన్ వేసింది 5th గ్రూప్ కోసం కాదు. ఎవరు? ఎస్సీ రికార్డుల్లో ఉండి చర్చికి వెళ్తున్నారు వాళ్ళ కోసం కాదు. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మొత్తం కూడా మత స్వేచ్ఛ ఉండాలి అని చెప్పేసి పోయి లెటర్లు రాశారు. అక్కడ ఎస్సీలకి మత స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి బాలకృష్ణన్ కమిషన్ ఉత్తరాలు ఇచ్చారు. నా వీడియోలు చూసే ఒకవేళ వాళ్ళకి ఐడియా వచ్చి ఉండొచ్చు ఏమని, మత స్వేచ్ఛ కోసం కొట్లాడాలని బాలకృష్ణన్ కమిషన్ దగ్గరికి పోయి మత స్వేచ్ఛ ఇవ్వండి అని. బాలకృష్ణన్ కమిషన్కి దానికోసం కాదు పెట్టింది బాలకృష్ణన్ కమిషన్ని. బీసీసీలో ఉన్న వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళలో కలపాలా లేదా దానికోసం బాలకృష్ణ కమిషన్కి మనం రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరేమి ఇవ్వాలి? వీళ్ళ గురించి మాట్లాడకూడదు. ఎవరు? ఎస్సీ సర్టిఫికేట్లో ఉండి చర్చలకు వెళ్ళే వాళ్ళ గురించి మీరు అసలు మాట్లాడకూడదు బాలకృష్ణ కమిషన్ తోటి. ఆ సబ్జెక్ట్ వాళ్ళది అది కాదు, వాళ్ళు స్టడీ చేస్తుంది అది కాదు. వాళ్ళు బీసీసీలో ఉన్న వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళు బిషప్లు అయినప్పటికీ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇంకా పేదరికంలో ఉన్నారా లేదా, వాళ్ళని తీసుకొచ్చి కలిపితే ఏమైందని ఆ యాంగిల్లో మీరు వెళ్ళి ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి. అది మీరు బాలకృష్ణ కమిషన్కి సబ్మిట్ చేయాలి. అది తప్ప మొత్తం కూడా దళితులకి రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వాలని బాలకృష్ణ కమిషన్ ఉత్తరాలు ఇచ్చారు. నేను కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను అదే చెప్తున్నా. మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చెప్తున్నా, బాలకృష్ణ కమిషన్ కానీ కోర్టులో ఉన్నారు, 20 సంవత్సరాలు కోర్టులో ఉన్నది కానీ అది మీకు సంబంధించింది కాదు. అంటే ఎవరు ఎక్కువ మంది నా ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళకి సంబంధించింది కాదు. కోర్టులో కొట్లాడుతుంది ఎన్సిటిసి కానీ ప్లస్ ఫ్రాంక్లిన్ థామస్ కానీ కోర్టులో వేసి 2004 నుంచి పెండింగ్లో ఉన్న కేసు 21 సంవత్సరాలు పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఏదైతే ఉందో అది బీసీసీలు వేసారు కోర్టులో. బాలకృష్ణ కమిషన్ బీసీసీని స్టడీ చేయమని ఇచ్చింది, మిమ్మల్ని కాదు. వాళ్ళ ఐడియా మొత్తం కూడా రేపొద్దున వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనుకోండి వీళ్ళని కలపడానికి లేదు అని, అంటే దాని అర్థం మీరు ఫండమెంటల్ రైట్ కోల్పోయారని కాదు, మీ గురించి కాదు బాలకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేది. వాళ్ళని కలపాలా లేదనే దాని మీద రిపోర్ట్ ఇస్తాడు అతను. వాళ్ళని కలపాలా లేదని రిపోర్ట్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా అతను ఆర్గ్యుమెంట్ చేసుకుంటాడు. ఏమని, వాళ్ళంతా కూడా రిచ్ వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద చర్చలు కట్టుకొని బిషప్లు వీళ్ళందరూ కూడా. సో కాబట్టి వాళ్ళకి ఇస్తే వీళ్ళకి అన్యాయం అయితే ఒక ఆర్గ్యుమెంట్తో ఇవ్వచ్చు మ్యాక్సిమం. లేదంటే ఇండిక్ రిలీజియన్స్ అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేశారు. అంటే మరి సిక్కులు బుద్ధిస్టులు ఎందుకు ఇచ్చామంటే ఇది ఇండిక్ రిలీజియన్ అంట. ఇండిక్ రిలీజన్ అంటే ఓన్లీ ఎస్సీలకు మాత్రమే ఇండిక్ రిలీజనా, మరి బీసీలు ఓసీలు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని కదని వాళ్ళదంతా వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. ఎవరు? బీసీసీలు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. అవన్నీ వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. అంటే వాళ్ళని వదిలేయమని నేను అంటలా, బీసీసీలు వదిలేయమంటలా. వాళ్ళు ఫైట్ చేసేటప్పుడు వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. మన ఆబ్వియస్లీ వాళ్ళైనా ఇల్లైనా మనం ఆ 1950 షెడ్యూల్ కేసు స్టార్టర్ కొడతాను కదా ట్రై చేస్తున్నాము. సో వాళ్ళ ఫైట్లోకి మీరు వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళతో ఉన్నప్పుడు అదే మాట్లాడాలి, దీంతో ఉన్నప్పుడు ఇదే మాట్లాడాలి.
ఇక్కడికి వచ్చేమో ఎస్సీ క్రిస్టియన్ అని రాస్తుంటాయి, ఇక్కడికి వచ్చానేమో అక్కడికి వెళ్తేనేమో దళిత క్రిస్టియన్ అని రాస్తుంటాయి. బాలకృష్ణ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎస్సీ క్రిస్టియన్ మీద లెటర్లు ఇస్తుంటారు. అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా ఏంటంటే టెర్మినాలజీని చాలా సెట్ చేసుకోవాలి. టెర్మినాలజీ సెట్ చేసుకొని జాగ్రత్తగా ఎస్సీల యొక్క ఫండమెంటల్ రైట్, ఎస్సీల మత స్వేచ్ఛ, దళితుల మత స్వేచ్ఛ, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళ రిలీజియస్ ఫ్రీడము, అదంతా డిఫరెంట్ కేసు. బాలకృష్ణ కమిషన్ సంబంధం లేదు. అది షెడ్యూల్ క్యాస్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది బాలకృష్ణ కమిషన్ సంబంధం లేదు. ఇది కొత్త ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చినాం మనం. యాక్చువల్లీ ఇది కొత్త ఆర్గ్యుమెంట్. బాలకృష్ణ కమిషన్ కూడా తెలిగిపోవచ్చు ఇది ఆర్గ్యుమెంట్ మీద మనం వస్తున్నామని. కాబట్టి దీని మీద మీరు ఉత్తరాలు ఇవ్వకూడదు. అక్కడ ఆల్రెడీ అతను రిపోర్ట్ సబ్మిట్ చేశాడట అని ఇప్పుడే హిందువులు చూశారు. ఇండిక్ రిలీజియన్స్కి మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వాలని సబ్మిట్ చేయబోతున్నాడు అని చెప్పి బాలకృష్ణ కమిషన్ మీకు నెగిటివ్గానే ఇస్తున్నాడు. పోయిన వాళ్ళకే చెప్తున్నాడు కుదరదని. బాలకృష్ణ కమిషన్ ఏం చెప్తుంది? పోయిన వాళ్ళకి కుదరదండి, వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళు వీళ్ళు ఉద్యోగాలు తీసేసుకుంటారు అని చెప్తున్నాడు. ఎవరిని చూసి? బీసీసీలో ఉన్న వాళ్ళని చూసి. వాళ్ళు నిజంగానే వాళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్ అయిపోయారు బీసీసీలో. అదే కొత్త పేదలు కూడా ఉన్నారు బీసీసీలో. బీసీసీలో అడ్వాన్స్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అడ్వాన్స్ అయిన వాళ్ళు చూపించి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, సో ఇది క్లారిటీ. ఇంకోసారి నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే బీసీసీ వాళ్ళు కొట్లాడేటువంటి దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అనేది అది ఆ కాంటెక్స్ట్ వేరు. జాగ్రత్తగా మీరు కాంటెక్స్ట్ చూసుకొని రియాక్ట్ అవ్వండి అని చెప్తున్నా. దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ అనేది ఒక కాంటెక్స్ట్ అయితే, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఒక కాంటెక్స్ట్ అయితే, ఓకే, మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్ మాట్లాడేటప్పుడు మీరు క్రిస్టియన్ అనే పదం వాడకూడదు. దళితులకి రిలీజియస్ ఫ్రీడమ్ అని మీరు మాట్లాడేటప్పుడు, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిలీజియస్ ఫ్రీడమ్, మత స్వేచ్ఛ గురించి మాట్లాడేటప్పుడు మీరు క్రిస్టియన్ అనే పదం మాట్లాడకూడదు. అఫీషియల్గా మీరు మాట్లాడకూడదు. ఓకే, మత స్వేచ్ఛ గురించి మీరు అఫీషియల్గా మరి అలాగని బీసీసీలు రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడకూడదా అంటే మాట్లాడవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడాలి? అప్పుడు దళిత క్రిస్టియన్స్ రిలీజియస్ ఫ్రీడమ్, దళిత క్రిస్టియన్స్కి రిలీజియస్ ఫ్రీడమ్. దళిత క్రిస్టియన్స్కి మాకు రిలీజియస్ ఫ్రీడమ్ లేదు, మేము వచ్చేసాం, మమ్మల్ని పనిష్ చేశారు, సో కాబట్టి మాకు రిలీజియస్ ఫ్రీడమ్ పోయిందని వాళ్ళు ఎలాగూ ఆ కేసులో మెన్షన్ చేశారు. ఏమని? దళిత క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బీసీసీ సర్టిఫికేట్ పెట్టుకున్నారో వాళ్ళు వేసిన కోర్టు కేసులు, ఎన్సిటీసీ కోర్టు కేసు మొత్తం చదివాను నేను. దాంట్లో ఫ్రాంక్లిన్ థామస్ రాసాడు రిలీజియస్ ఫ్రీడమ్ని మీరు పనిష్ చేశారని. దాంట్లో అంటే అది కూడా రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా. బట్ అది దళిత క్రైస్తవులకి రిలీజియస్ ఫ్రీడమ్ మాట్లాడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మీరు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు రిలీజియస్ ఫ్రీడమ్ మాట్లాడేటప్పుడు క్రిస్టియన్ అనే పదం మీరు వాడకూడదు. అఫీషియల్గా రికార్డ్స్లో మీరు కమిషన్కి ఇచ్చేటప్పుడు కానీ, గవర్నమెంట్ రిప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఎవరికి కూడా ఒక దళితుడు, హిందూ, సిక్, బుద్ధిస్టు లాగానే మీరు రిప్రజెంటేషన్స్ సబ్మిట్ చేయాలి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఓకే, సరే, ఫైనల్లీ ఈ ఏడీఎస్కి సంబంధించి మనకి నిన్న ఒక పోస్ట్ పెట్టాను, అది కూడా క్లారిటీ ఇస్తున్నాను. నిన్న ఒక పోస్ట్ పెట్టాను ఏంటంటే అపోజిషన్ దేశవ్యాప్తంగా అపోజిషన్ని మోడీ గారు చంపేస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక అపోజిషన్ పుట్టింది, అదే ఏడీఎస్ అని చెప్పి నేను ఒక పోస్ట్ పెట్టి మిగతా పొలిటికల్ పార్టీలని, దాంట్లో కాంగ్రెస్, వైసీపీ, కమ్యూనిస్టులు కూడా ఏంటి మోడీ బ్యాచ్ అని చెప్పి వేసేవని చెప్పి నాకు మెసేజ్ పెట్టి, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారేంటి దాంట్లో, మోడీ బ్యాచ్ కాంగ్రెస్ వాళ్ళు అనేసారు. నేను నా ఉద్దేశం అది కాదు. పొలిటికల్ పార్టీలన్నీ ఒక పక్కన మేము ఏడీఎస్ అని ఎందుకు పెట్టాము అని అంటే, అని ఒక పోస్టర్ ఎందుకు పెట్టానంటే, ఎగ్జాంపుల్ నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో దేర్ ఇస్ నథింగ్ ఐ షుడ్ టాక్ అబౌట్ ఇన్ ద నేషనల్ పర్స్పెక్టివ్. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుందని, నేను కూడా ఒక కాక్రోచ్ అవుతానని చెప్పారు జగన్ గారు. నేను కూడా ఒక కాక్రోచ్ అవుతాను, ఇది చాలా అన్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్లో అన్నారు. బట్ ఐఎమ్ నథింగ్ టు టాక్ ఎనీథింగ్ ఇన్ ద నేషనల్ పర్స్పెక్టివ్ అనేది. సరే, ఆయన ఉన్న ఇప్పుడు కండిషన్లో మాట్లాడకపోవచ్చు ఏమో, ఆయన ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ అన్నాడు అన్నమాట, నేను ఐ వాంట్ నథింగ్ టు టాక్ అంటే అర్థం ఏంటి? సో జగన్ గారు ఈజ్ నాట్ రెడీ యాజ్ ఆఫ్ నౌ, ఈ మూమెంట్లో ఈజ్ నాట్ రెడీ టు ప్లే అపోజిషన్ అగైన్స్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎలాగో వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు అసలు మీ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాల. ఇంతవరకు తెలుగుదేశం రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. ఇచ్చారా? ఇవ్వాల. వైసీపీ, బీఆర్ఎస్ వీళ్ళందరూ ఇచ్చారు, తెలుగుదేశం రిప్రజెంటేషన్ ఇవ్వలేదు ఎంతవరకు. అంటే వాళ్ళు ఎలాగ మాట్లాడరు, ఎలియన్స్ డైరెక్ట్లో ఉన్నారు కాబట్టి.
జగన్ గారు ఎలియన్స్లో లేకపోయినప్పుడు కూడా హీ అవాయిడ్స్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో. అంటే అర్థం ఏంటి, సరే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇలాగ మాట్లాడతారు, కమ్యూనిస్టులు ఇలాగ మాట్లాడతారు, వాళ్ళకి పెద్దగా సోషల్ మీడియా రీచ్ లేదు. సో ప్రస్తుతానికి సోషల్ మీడియా రీచ్ ఉంది మన ఏడిఎస్ మాత్రమే. కాబట్టి ఈ ఏడిఎస్ పేరుతోటి మిగతా వాళ్ళు చేయాల్సిన పని మేము చేస్తున్నాము. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దాట్. ది ఏడిఎస్ ఎమర్జ్డ్ యాజ్ ది అపోజిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకు వాళ్ళు ఎవరు మాట్లాడరు నేషనల్ పర్స్పెక్టివ్లో, మేము మాత్రం మన నేషనల్ పర్స్పెక్టివ్ ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు మాట్లాడాలి? పేపర్ లీక్స్ ఎగ్జాంపుల్ జగన్ గారు నిన్న అన్నారు, ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ నేషనల్ పర్స్పెక్టివ్. ఎందుకు? పేపర్ లీక్ వల్ల ఆంధ్రప్రదేశ్లో మెడిసిన్ రాసిన వాళ్ళకి నష్టం జరగలేదా? ఓకే, దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్, ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవులకు నష్టం, ఇవన్నీ నేషనల్ పర్స్పెక్టివ్ ఇష్యూస్. ఆంధ్రప్రదేశ్లో దళితులకు నష్టం జరగలేదా? ఓకే, చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, జగన్ గారైనా, షర్మిల గారైనా, ఎవరైనా సరే నేషనల్ విషయం మేము మాట్లాడము, ఆంధ్ర విషయాలు మాట్లాడతాము అంటే, బట్ నేషనల్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ మన సపరేట్ దేశం కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. పేపర్ లీక్, నీట్ పేపర్ లీక్ వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు మొత్తానికి పోయినాయి కదా సీట్లు. కాక్రోచ్ పార్టీ పెట్టినాడు, కాక్రోచ్ పార్టీ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు చాలామంది శబాష్ అన్నారు. ఈ బికేమ్ ద లీడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవరు? కాక్రోచ్ పార్టీ. అతను ఎక్కడో పెడితే ఇక్కడ ఈ బికేమ్ ద లీడర్. ఎందుకు? ఇక్కడ బాధితులు ఉన్నారని కదా అర్థం. మెడిసిన్కి సంబంధించి డెమోక్రసీ ఎస్ఐఆర్ పేరు మీద ఎన్ని తీసేస్తున్నారు, మాట్లాడలేదు ఎవరో ఒకరు. నేషనల్ పర్స్పెక్టివ్లో ఈ టీడీపీ, వైసీపీ, జనసేన వీళ్ళందరూ మాట్లాడకపోతే నేషనల్ పర్స్పెక్టివ్ మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకని ఏడేసి మాట్లాడుతున్నాం. ఇవన్నీ నేషనల్ పర్స్పెక్టివ్లో ఉన్న ఇష్యూస్ మొత్తం పట్టుకొచ్చి మాట్లాడుతున్నాం. ఎందుకు? పేపర్ లీక్ వల్ల ఆంధ్ర వాళ్ళకి నష్టం, డెమోక్రసీ చచ్చిపోతే ఆంధ్ర వాళ్ళకి నష్టం, ఎస్ఐఆర్ మీద ఈవీఎం మ్యానిపులేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ పోతుంది, అక్కడ కేంద్రంలో రిలీజన్ మీద దేశం కడితే ఆంధ్ర వాళ్ళకి నష్టం, అక్కడ పాలసీ తీసుకుంటే ఆంధ్ర వాళ్ళకి నష్టం, అక్కడ మహిళల మీద బిల్లు పెడితే ఆంధ్ర వాళ్ళకి నష్టం, అక్కడ డీలిమిటేషన్ మీద బిల్లు పెడితే ఆంధ్ర వాళ్ళకి నష్టం, ప్రతి దానికి ఆంధ్ర వాళ్ళకి నష్టం. ఈ ఆస్పెక్ట్ని ఇగ్నోర్ చేసి, పొలిటికల్ పార్టీలు ఈ ఆస్పెక్ట్ని ఇగ్నోర్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యలు మాత్రమే మేము చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కొట్టుకుంటాము, మిగతా వాళ్ళు మన సంబంధం లేదని ఈ రెండు పొలిటికల్ పార్టీలు కొట్టుకుంటున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ మనమే అపోజిషన్, వీఆర్ ఓన్లీ ది అపోజిషన్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, కొద్దిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది మన ఏడిఎస్ మాత్రమే. కాబట్టి ది ఏడిఎస్ ఎమర్జ్డ్ యాజ్ ది అపోజిషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మోడీ కిల్డ్ ఆల్ ది అపోజిషన్ ఎంటైర్ స్టేట్, బట్ హియర్ వీ ఎమర్జ్డ్ యాజ్ ది అపోజిషన్. బట్ మరి మిగతా వాళ్ళు విజయ్ కుమార్ అన్న ప్లస్ ఈయన పేరంటే సునీల్ కుమార్ అన్న, వీళ్ళు కూడా కేంద్రం ప్రశ్నిస్తున్నారంటే, ఎస్పెషల్లీ విజయ్ కుమార్ గారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రశ్నిస్తున్నాడు. మోడీ గారి ఫోటోలు పెట్టి, వీడియోలు పెట్టి, లిబరేషన్ కాంగ్రెస్ is directly targeting Narendra Modi and is releasing some videos. Okay, he's doing his duty. So I'm not ignoring that. బట్ మనం ప్రస్తుతానికి ఏడిఎస్ గురించి మాట్లాడుతున్నాం, ఏడిఎస్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐఎమ్ మెన్షనింగ్ దిస్ ఈజ్ వాట్ జనరల్ టాపిక్ ఐ వాంట్ టు టాక్ టుడే. సో ఐ టాక్ టు. థ్యాంక్ యూ. నమస్కారం.